అసలు మనది కాదు, జవాబు మనది కాదు, ఖాళీ మనది కాదు, కబురు మనది కాదు. అరే ఏంటి భయ్యా ఇది? అచ్చ తెలుగు పదాలే కదా అని అనుకుంటున్నారా? కానే కాదు, ఇవి సముద్రాలు దాటి వచ్చిన అరబిక్ పదాలు. అసలు కథేంటంటే, మన తెలుగు ద్రావిడ భాష, అరబిక్ ఏమో సెమిటిక్ భాష. ఈ రెండింటికి పుట్టుకతో ఎలాంటి సంబంధం లేదు. మరి ఏడెడారి దేశాల అరబిక్ పదాలు మన గోదావరి కృష్ణా నదుల తీరాలకు ఎలా వచ్చాయి? దానికి కారణం మన చరిత్ర. శతాబ్దాల క్రితం అరబ్ వ్యాపారులు పడవలెక్కి సముద్ర మార్గం గుండా మన తీర ప్రాంతాలకు వచ్చారు. ఆ తర్వాత కుతుబ్ షాహీలు, నిజాం నవాబులు దక్కన్ ప్రాంతాన్ని పాలించారు. అప్పట్లో వారి దర్బారుల్లో అరబిక్, పర్షియన్ భాషలు మార్మోగిపోయేవి. రాజుల నోటిమాట ప్రజల వాడుకాయరా, పరాయి భాష పదము, తెలుగు అచ్చులు కలుపుకోయరా. అక్కడక్కడి ఖబర్ అన్న పదం ఇక్కడ కబురుగా మారే, అక్కడి జవాబ్ అన్న పదం ఇక్కడ జవాబుగా చేరే. హద్దు కాస్త హద్దు ఆయే, తారీఖు కాస్త తారీఖు ఆయే. ఎంత వెతికి చూసినా ఇందులో ఏదీ ఖాళీ లేదాయే, అరబిక్ లేదాయే. అరబిక్ పదాలన్నీ అచ్చ తెలుగులా ఒదిగిపోయే. చూసారా, ఇది కేవలం రెండు భాషల కలయిక మాత్రమే కాదు, వందల ఏళ్ల సంస్కృతుల కలయిక. మరి మీరు రోజూ వాడే పదాల్లో ఇంకేమైనా ఉర్దూ లేదా అరబిక్ పదాలు మీకు తెలిస్తే వెంటనే కామెంట్ చేయండి.